హలో గైస్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఈరోజు మనం జావా ఊప్స్ కాన్సెప్ట్లో ఎన్క్యాప్సులేషన్ అనేది నేర్చుకుందాం. ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే వ్రాపింగ్ కోడ్ అండ్ డేటా టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, మనకి ఎన్క్యాప్సులేషన్లో మెయిన్గా 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి క్రియేట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ విచ్ ఇస్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏంటి? యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, మనం ఫస్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ప్రైవేట్ అని పెట్టి ప్రైవేట్ ఇప్పుడు మనము ఏది తీసుకుందాము? ప్రైవేట్ ఇంట్ నంబర్ అని తీసుకుందాం. ఫోన్ నంబర్ దాని నంబర్ అని తీసుకుందాం. ఓకే, మనకు ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఏది? విచ్ ఇస్ ప్రైవేట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ స్టెప్ 1 అని వచ్చి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్దాం. సెట్టర్స్ అండ్ గెటర్స్ మెథడ్ విచ్ ఆర్ పబ్లిక్ ఫర్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్. మాకు తీసుకున్న ఇన్స్టాంట్ వేరియబుల్కి సెట్టర్స్ అండ్ గెటర్ మెథడ్ మనం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం సెట్టర్ మెథడ్ యాడ్ చేద్దాం. ఓకే, సెట్టర్ మెథడ్ ఎలా యాడ్ చేద్దాం? పబ్లిక్ వాయిడ్ సెట్ నమ్ అని తీసుకుందాం. ఎందుకంటే మెథడ్కి మనం ఏదో ఒక పేరు ఇవ్వాలి కదా. మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు, కానీ మ్యాక్సిమం అందరూ ఇలానే తీసుకుంటారు. సెట్టర్కి వచ్చేసి సెట్, దాని లాస్ట్కు ఏం యాడ్ చేసామంటే ఏదైతే మనకు వేరియబుల్ నేమ్ ఉంటుందో అలా తీసుకుంటారు. సెట్ నమ్ అని ఇదొక మెథడ్. ఓకే, దీంట్లో పారాన్సిస్ వచ్చేసి ఇంట్ నమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దిస్ డాట్ నమ్ ఈక్వల్ టు నమ్. ఇదేంటి దిస్ డాట్ నమ్ అంటే? దిస్ డాట్ నమ్ అంటే ఇది ఈక్వల్ టు ఈ నమ్. నెక్స్ట్ మనకు సెట్టర్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గెట్టర్ మెథడ్ ఎట్లా? మళ్ళా విత్ పబ్లిక్ ఇదేంటి? ఇది వాయిడ్ ఎట్లయినా రాదు, ఇది డేటా హైడ్ చేయడానికి కోసం. పబ్లిక్ ఇంట్ ఇది గెట్టర్ కదా, గెట్ నమ్ వచ్చేసి ఎంప్టీ పారాన్సిస్. ఇక్కడ మనం రిటర్న్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వాయిడ్ యూజ్ చేయలేము కదా, అందుకే రిటర్న్ చేస్తాం. వాయిడ్ యూజ్ చేస్తే రిటర్న్ చెయ్యం. ఓకే, ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ దిస్ డాట్ నమ్. ఓకే, మనకిప్పుడు సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అయిపోయాయి. సెట్టర్స్ అండ్ గెట్టర్స్ దేనికి అయిపోయాయి? ఇది తీసేద్దాం. ఓకే, ఎన్క్యాప్సులేషన్. ఫస్ట్ మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకున్నాం, తర్వాత మనం సెట్టర్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ మనం గెటర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్లోకి వచ్చి దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఆబ్జెక్ట్ దేని ఆబ్జెక్ట్? క్లాస్ ఆబ్జెక్ట్. క్లాస్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎట్లా? న్యూ అనే కీవర్డ్. క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్ తోని, అదే ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్ తోని మనము నంబర్ని సెట్ చేద్దాం. ఓబీజే డాట్ ఏది సెట్ ఎలా చేస్తాం? సెట్ నమ్. నంబర్ ఏం పెడదాం? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఈ నంబర్ని గెట్ చేయాలి. ఎక్కడ గెట్ చేయాలి? అవుట్పుట్లో. అవుట్పుట్ ఏమొస్తుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ ఏంటి అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి? మనం ఓబీజే మళ్ళీ ఆబ్జెక్ట్ డాట్ కాల్ చేయాలి. ఏం కాల్ చేయాలి? గెట్ చేస్తున్నాం కదా, గెట్ నమ్ ఓపెన్ క్లోజ్ పారాన్సిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మనం సేవ్ చేసుకుందాం.
Ctrl+S for save. నెక్స్ట్ ఇది మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నా ఫైల్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అడ్రస్లో cmd అనే టైప్ చేసామంటే డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్లో వెళ్తుంది. ఇక్కడ మన క్లాస్ నేమ్ మన ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాము, ఎన్క్యాప్సులేషన్ అని ఇచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సేమ్ అదే టైప్ చేయాలి. ఎలా? జావా సి ఫస్ట్ కంపైల్ చేస్తాం. ఎన్క్యాప్సులేషన్ .java. ఓకే, ఎర్రర్స్ ఏం లేకుండా కంపైల్ అయిపోయింది. మనం నెక్స్ట్ రన్ చేయాలి. జావా ఎన్క్యాప్సులేషన్ ఎంటర్. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది 1 2 3 4 5 6 7 8 9. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీటెయిల్గా కావాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా ఎన్క్యాప్సులేషన్ గురించి, ఇంకో ఒక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ కాకుండా చాలా ఇన్స్టాన్స్ వేరియబుల్ పెట్టి చేయాలి అని ఏమైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఓకే దెన్ బాయ్.